ఆస్ట్రేలియాలోని ఉత్తర తీర ప్రాంతంలో మరియు ఇండోనేషియా అడవులలో జింపీ జింపీ అనే ఒక మొక్క ఉంది. ఈ మొక్కను సూసైడ్ ప్లాంట్ అని అంటారు. ఎందుకంటే ఆ మొక్కను ఎవరైనా ముట్టుకుంటే ఎంత బాధ కలుగుతుందంటే దానివల్ల కలిగే బాధ వలన ఆత్మహత్య చేసుకోవాలి అని అనిపిస్తుందంట. వీటి ఆకుల మీద సన్నని వెంట్రుకల వంటివి ఉంటాయి. ఇవి మన శరీరంలోకి దిగితే న్యూరోటాక్సిన్ అనే విషం మన శరీరంలోకి వెళ్తుంది. ఈ మొక్క గురించి తెలియక కొంతమంది సైనికులు మరియు రైతులు ఈ మొక్కను తాకి తీవ్రమైన నొప్పితో ఆత్మహత్య కూడా చేసుకున్నారు. సాధారణంగా ఒక బడ్జెట్ కారును సర్వీసింగ్ చేపించాలి అంటే 5,000 నుండి 10,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. అయితే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కార్లలో బుగాటి కారుకు ఒక్కసారి సర్వీసింగ్ చేపిస్తే ఏకంగా 20 నుండి 30 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. ఇక కొన్ని రకాల బుగాటి కార్లకైతే 40 లక్షల రూపాయల వరకు కూడా ఖర్చవుతుంది. మనం ఏదైనా కామెడీ షో చూస్తున్నప్పుడు లేదా ఎవరైనా జోక్ వేస్తే పకపక నవ్వుతాం కదా. అయితే ఇక్కడ మీరు చూస్తున్న ఈ మహిళ పేరు టెస్ క్రిస్టియన్. ఈమెకు ఇప్పుడు 60 సంవత్సరాల వయసు. అయితే ఈమె తన మొహం మీద ఒక ముడత కూడా రాకూడదని గత 40 సంవత్సరాల నుండి ఒక్కసారి కూడా నవ్వలేదంట. తనకు ఊహ తెలిసినప్పటి నుండి నవ్వు వచ్చినా కూడా నవ్వకుండా తనను తాను కంట్రోల్ చేసుకునేది. చివరికి ఈమెకు కూతురు పుట్టినప్పుడు కూడా నవ్వలేదంట. ఎక్కడైనా కోడిగుడ్లను బాగా మరుగుతున్న నీటిలో ఉడకబెడతారు. అయితే చైనా దేశంలో కూడా గుడ్లను ఉడకబెడతారు, కానీ నీటిలో కాదు. 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల యొక్క టాయిలెట్ ను తీసుకుని అందులో ఒక రోజంతా బాగా మరిగిస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఆ గుడ్లను అదే మూత్రంలో నానబెడతారు. ఇలా తయారు చేసిన గుడ్లను తినడం వల్ల శరీరానికి శక్తి, రక్త ప్రసరణ మరియు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వారు చెప్తున్నారు. మనం ఎక్కడికైనా పార్కుకు వెళ్ళినప్పుడు కొద్దిసేపు వాకింగ్ లేదా జాగింగ్ చేసి అక్కడ ఉన్న బెంచెస్ పైన కూర్చుంటాం కదా. అలా కూర్చున్నందుకు మనం ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. అయితే జర్మనీ దేశంలోని బెర్లిన్ లో ఉన్న బెంచెస్ కి ఇలా ఐరన్ స్పైక్స్ అనేవి ఉంటాయి. ఎవరైనా ఈ బెంచ్ పైన కూర్చోవాలి అంటే 50 యూరో సెంట్ కాయిన్ అంటే 4 రూపాయల 90 పైసలు ఈ బెంచ్ కు ఉన్న బాక్స్ లో వేయాలి. అలా వేసిన తర్వాత ఆ స్పైక్స్ అనేవి ఈ విధంగా బెంచ్ కిందకి వెళ్తాయి. అప్పుడు మాత్రమే కూర్చోవాలి. మళ్ళీ కొన్ని నిమిషాల తర్వాత టైం అయిపోగానే స్పైక్స్ అనేవి పైకి వస్తాయి. మరి ఈ టెక్నాలజీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఏ దేశంలో అయినా సరే తప్పు చేసిన వాళ్ళని పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తీసుకువెళ్తారు. కోర్టులో ఉన్నటువంటి జడ్జి తప్పు చేసిన వారికి శిక్ష వేయడమో లేదా కొన్నిసార్లు ఉరి శిక్ష కూడా వేయడం జరుగుతుంది. అయితే 1386వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలోని ఫలైజ్ లో ఒక పంది 3 నెలల పాప చావుకు కారణమైనందుకు గాను ఆ పందిని పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఆ తర్వాత కోర్టు ఆ పందిని ఉరి తీయమని ఆదేశించింది. ప్రజలందరూ చూస్తుండగానే ఆ పందిని ఉరి తీసి చంపేశారు. పోలాండ్ దేశానికి చెందిన ఇగా జెసికా అనే ఈ అమ్మాయికి 19 సంవత్సరాల వయసులో డాక్టర్స్ స్కల్ ఓపెన్ చేసి బ్రెయిన్ సర్జరీ చేస్తున్నారు. అయితే సర్జరీ జరుగుతున్నప్పుడు మధ్యలోనే ఆ అమ్మాయి లేచి డాక్టర్లను ఆపరేషన్ ఎలా జరుగుతుందని అడిగిందంట. అసలు అనెస్థీషియా ఇచ్చినా కూడా ఆపరేషన్ మధ్యలో లేవడం ఒక వింతైతే ఎటువంటి నొప్పి భయం లేకుండా అంత సాధారణంగా మాట్లాడడం చూసి డాక్టర్స్ అందరూ ఆశ్చర్యపోయారు. అలా సర్జరీ అయ్యే వరకు కూడా మాట్లాడుతూనే ఉందంట. ఇక్కడ మీరు చూస్తున్న ఈ జీవి పేరు ఆర్మడిల్లో. వీటి శరీరం పైన ఉన్న షెల్ అనేది చాలా పవర్ఫుల్. ఈ షెల్ ను బోనీ షెల్ అని అంటారు. 2015వ సంవత్సరంలో టెక్సాస్ కు చెందిన ఒక వ్యక్తి తన పొలంలో ఈ ఆర్మడిల్లో తిరగడాన్ని చూసి తన దగ్గర ఉన్న గన్ తో షూట్ చేశాడు. అయితే ఆశ్చర్యంగా అతను కాల్చిన ఆ బుల్లెట్ అనేది ఆర్మడిల్లో షెల్ కి తగిలి మళ్ళీ రివర్స్ బౌన్స్ అయ్యి అతని దవడకు తగిలింది. ఆ తర్వాత అతను హాస్పిటల్లో చేరి ప్రాణాలు కాపాడుకున్నాడు. 2006వ సంవత్సరంలో కోకోకోలా కంపెనీలో పనిచేసే జోయా విలియమ్స్ అనే మహిళ మరో 2 వ్యక్తులతో కలిసి కోకోకోలా కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ని దొంగలించింది. అయితే ఆ డాక్యుమెంట్స్ లో కోకోకోలా ఎలా తయారు చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని $1.5 మిలియన్ పెప్సీ కంపెనీకి అమ్మాలని వారిని కాంటాక్ట్ అయ్యింది. అయితే పెప్సీ కంపెనీ మాత్రం తన నిజాయితీని చాటుకుంది. పెప్సీ కంపెనీ వెంటనే FBIకి కాల్ చేసి ఆ ముగ్గురిని అరెస్ట్ అయ్యేలా చేసింది.
మన శరీరానికి ఏదైనా దెబ్బ తగిలితే రక్తం కారుతుందని తెలుసు, కానీ ఆస్ట్రేలియా మరియు ఆఫ్రికాలో బ్లడ్ వుడ్ అనే చెట్లు ఉన్నాయి. ఈ చెట్లను ఎవరైనా నరికితే మన మనుషులకు ఎలాగైతే రక్తం కారుతుందో అదే విధంగా ఈ చెట్టు నుండి రక్తం కారడం స్టార్ట్ అవుతుంది. అయితే నిజానికి ఇది రక్తం కాదు, రక్తం లాంటి ద్రవం. ఈ ద్రవాన్ని కొన్ని రకాల మెడిసిన్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.